ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోమూర్తి పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహృదేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరేః పత్నీ పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయాకాపి త్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాద్యాన్ని అధ్యయనం చేసే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నాము. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. గత 2 విడతలుగా మనము 9వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నాం. 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ పంచభూతములు మనస్సు అనే ఈ 6 తత్వాలను అక్కడ ఉన్నటువంటి కుండలినిలో ఉన్నటువంటి 6 షట్చక్రాలతో సమన్వయపరిచి బోధిస్తున్నారు. ఆ శ్లోకాన్ని అధ్యయనం చేస్తూ ముందు ఏం నేర్చుకున్నాము? ఈ షట్చక్రాలు అంటే ఏమిటి, ఈ పంచభూతాలు అంటే ఏమిటి, వీటికి వాటికి ఉండేటటువంటి సామ్యం ఏమిటి అంటూ నేర్చుకుంటూ 2వ ఎపిసోడ్లో ఈ కుండలిని గురించి కొంచెం లోతుగా పోయి ఈ కుండలిని శక్తి ఉత్థితం చేయడం అంటే ఏమిటి, అది జాగృతి అవుతూ వెన్నుపాము ద్వారా సుష్మానాడి ద్వారా మీదకు పోయి అక్కడ సహస్రారంలో ఏకత్వ స్థితిని పొందడమే కైవల్యం అంటూ ఇడా పింగళ అనే నాడుల గురించి, ఇవే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్, పింగళ అంటే సింపథెటిక్ అని, ఇడా అంటే పారాసింపథెటిక్ అని నేర్చుకున్నాం. అంతేకాకుండా ఇడా పింగళలే మన తాలూకా ఎమోషన్స్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తులని, ఇవి ఒక్కచోట కాకుండా ఇలా నిలువుగా రెండు ప్రక్కల సుష్మానాడికి ఎడమ కుడిగా వెళ్ళడం కాకుండా మధ్య మధ్యలో ఇంటర్సెక్ట్ అవుతూ వస్తాయి అంటూ కూడా నేర్చుకున్నాం. ఈనాటి అధ్యయనాంశం ఏమిటంటే, ఈ మహీమూలాధారే కమపి మణిపూరి అన్నారు కదా, ఆయా స్థానాలను ఒక్కొక్క దానిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తాం. అంతేకాకుండా శ్రీచక్రం అనేటటువంటి దానిలో ప్రవేశించి చక్రంతో సమన్వయానికి ప్రయత్నం చేస్తాం. శ్రీచక్రం పలుమార్లు ఈ శివానంద సౌందర్య లహరిలో వస్తుంది. ఈ శ్రీచక్రం గురించి కొంత
రేఖామాత్రంగా ముందు స్పృశించినప్పటికీ ఈనాడు కొంచెం లోతుగా పోతాం. ఇలా పోను 40 శ్లోకాలు అయ్యేసరికి శ్రీచక్రము, పంచభూతాత్మకమైన వ్యష్టి సమష్టి కుండలిని ఈ మూడిటి తాలూకా సమన్వయము తెలియవస్తుంది. ఇది ఒక్క శ్లోకంలో తెలిసేది కాదు. కనుక అతి జాగ్రత్తగా చెప్పిన అంశాన్ని ఒక్కొక్క దానిని వినండి. క్రొత్త విషయాలు వస్తున్నాయి. సందేహాలుంటే చివరిలో చర్చించుకుందాం. తెలియకపోతే మరొకసారి వీడియోని కూడా వినడం మంచిది. మొదటి 2 వీడియోస్ అధ్యయనం చేస్తే 3వ వీడియో అనేటువంటి ఈనాటి దీనికి చాలా సులభతరం అవుతుంది. ఇక్కడ ఈ ఉపోద్ఘాతంతో శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. మూలాధారే మహీం, మూలాధార చక్రం నందు నీవు మహి అంటే పృథివీ. కం అపి మణిపూరే, కం అంటే నీరు జలము. మణిపూర చక్రమునందు నీవు జలతత్వమవు. ఉతవహం స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టాన చక్రమునందు ఉతవహం అంటే అగ్నివి. మరుతం హృది, హృదయం అనేటటువంటి స్థానంలో నీవు మరుతం అంటే వాయువువి. ఆకాశం ఉపరి, దానికన్నా మీద ఉన్నటువంటి దీనిలో ఆకాశ స్థానము. మనో అపి భ్రూమధ్యే, మనస్సు దగ్గర ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము భ్రూమధ్య స్థానము. ఆకాశము పరి అంటే ఆకాశము విశుద్ధము కదా, అది విశుద్ధ చక్రము. సకలము అపి భిత్వా, వీటన్నిటినీ దాటి ఈ 6 చక్రాలను, ఈ 5+1 అంటే 5 పంచభూతాలు, 1 మనస్సు, ఈ 6టిని దాటి కులపథం భిత్వా, కులపథాన్నంతటిని దాటుకొని అంటే సుషుమ్న ద్వారా కుండలిని జాగృతి చెంది సహస్రారే పద్మే, సహస్రార పద్మమునందు సహ రహసి పత్యా విహరసే, పత్యా సహ రహసి విహరసే, శివునితో సహితంగా నీవు అత్యంత నిగూఢంగా, అత్యంత తెలియరాని విధముగా, రహస్య అంటే రహస్యం అంటే గోప్యంగా, మనకు ఈజీగా అందని విధముగా విహరిస్తున్నావు. ఆ తత్వాన్ని పొందటమే కైవల్యము. అది స్థూలంగా అర్థం. చూడండి, చక్రాలను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అన్నిటికన్నా వెన్నెముక క్రిందటి భాగంలో ఉండేటటువంటి చక్రము మూలాధార చక్రము, దట్ ఈస్ ద రూట్. దాని తరువాత ఉండేటటువంటిది స్వాధిష్టానము, దాని తరువాత ఉండేది మణిపూరము, దాని తరువాత ఉండేది అనాహతము, దాని తరువాత ఉండేది విశుద్ధ చక్రము, దాని తరువాత వచ్చేది ఆజ్ఞా చక్రము. 1, 2, 3, 4, 5, 6 ఈ 6టిని భేదించుకొని వెళితే సహస్రారంలో చేరుతుంది. సహస్రారం అంటే ఏకత్వము అంటూ తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పక్కన ఒక్కొక్క చక్రానికి ప్రక్కన బొమ్మలు ఉన్నాయి. ఇది ఎన్ని పెటల్స్? 4. మూలాధారంలో 4 రేకులు, స్వాధిష్టానంలోకి వచ్చేసరికల్లా 6 రేకులు, మణిపూరంలోకి వచ్చేసరికల్లా 10 రేకులు, తరువాతకు వచ్చేసరికల్లా 16 రేకులు, విశుద్ధ చక్రంలోకి వచ్చేసరికల్లా 16 రేకులతో పాటు ఒక ట్రయాంగిల్ కూడా లోపల స్టార్ట్ అయింది. ఈ ట్రయాంగిల్ బిందువు దగ్గరకి తీసుకువెళ్తుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి 2 పెటల్స్ ట్రయాంగిల్ ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి ట్రయాంగిల్ పోయి 1 బిందు స్థానం ఉన్నది. ఇదే సహస్రారము లేక 1000 పెటల్స్. వీటి తాలూకా సిగ్నిఫికెన్స్ ఏమిటి అనేటటువంటిది చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మూలాధారంలో 4 దళములు, స్వాధిష్టానంలో 6 దళములు, మణిపూరంలో 10 దళములు, అనాహతంలో 16 దళములు, విశుద్ధంలో 16 దళములు ప్లస్ త్రికోణము. ఆ మీదకు పోతే 2 దళములు త్రికోణము, ఇంకా ద్వైతం ఉంది, 2 దళాలు చూపిస్తున్నారుగా. ఆ తరువాత శివశక్తి సమ్మేళనము, సమాహారము, ఏకత్వము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటటువంటిది సహస్రారంలో 1000 విధాలుగా,
అంటే అనంతమైనటువంటి విధాలుగా ఇన్ఫైనట్ పవర్గా అక్కడ రిసైడ్ అయి ఉన్నది. అదే పరబ్రహ్మం ఈ చక్రాలను చెప్తున్నా. ఇక్కడ కూడా చూస్తే ఇలా 3.5 చుట్టు కూర్చున్నటువంటి ఒక సన్నపటి తీగలా కనిపిస్తోంది కదా, అదే కుండలిని. ఆ కుండలిని ఓపెన్ అయ్యి ఫస్ట్ మూలాధారాన్ని తాకుతుంది. మూలాధారం నుంచి తాకిన తర్వాత స్వాధిష్టానానికి వస్తుంది. అక్కడ ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథియే బ్రహ్మగ్రంథి. ఆ తరువాత మణిపూరానికి వస్తుంది. అక్కడి నుంచి అనాహతం దగ్గరకు వస్తుంది. అక్కడ విష్ణు గ్రంథి ఉంటుంది. విశుద్ధముకు చేరుతుంది. విశుద్ధం నుంచి ఆజ్ఞ చేరుతుంది. అక్కడ రుద్ర గ్రంథి ఉంటుంది. అది దాటితే సుషుమ్న సహస్రారము ఉంటుంది. అంటే సుషుమ్న తలక ఎసెంట్ ఏమిటి? కుండలిని అనేటటువంటి 3.5 చుట్లుగా ఉన్నటువంటి ఒక సర్పంలా పడుకుని ఉన్నటువంటి జాగృతమైన, నిద్రితమైన, నిబిడీకృతమైన సార్ట్ ఆఫ్ ఒక పొటెన్షియల్ ఎనర్జీగా ఉన్నటువంటిది జాగృతమై మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను ఈ వరుసలో దాటుకుంటూ ముందు బ్రహ్మగ్రంథిని అంటే ఇంద్రియ వ్యాపారాలతో సంబంధాన్ని పోగొట్టుకుని, తరువాత విష్ణు గ్రంథిని అంటే అహంకార రాహిత్యాన్ని పొంది, తరువాత ఆజ్ఞను కూడా దాటి రుద్రగ్రంథిని అంటే అత్యంత ప్రశాంత స్థితిని, శాంతి 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 అని చెప్పుకుంటున్నాం కదా, ఆ స్థితిని పొందిన తరువాత సాధకుడు సహస్రారంలో ఏకత్వాన్ని పొందుతాడు. ఇది ఇక్కడ బొమ్మలో ఉన్నటువంటి విశేషం. సరే, భుజంగాకార రూపేణ అంటే పాము రూపంలో మూలాధారం సమాశ్రిత, మూలాధారం క్రిందుగా ఉన్నది. శక్తి కుండలిని నామా బిసతంతు నిభా శుభ, తామర తోడులో ఉండేటటువంటి సన్నని దారంలా ఉండేటటువంటి ఆ నారలాగా ఒక విద్యుత్ మెరుపులా ఉంటుంది. మూలాధారం తథా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్భూత. ఇప్పుడు చెప్పుకున్నాం ఆర్డరు: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధాఖ్యము, ఆజ్ఞ, ఆ తరువాత సహస్రం. సర్వాధారా మహీ యస్మాత్ మూలాధారతయా స్థిత. అన్నిటికీ ఆధారము భూమే కాబట్టి దీనినే మూలాధారము లేక పృథ్వీతత్వం అన్నారు. తత్ అభావేతు, ఇది లేకపోతే, ఈ గ్రావిటేషన్ ఎనర్జీ లేకపోతే దేహస్య పాతః స్యాత్, శరీరము పాతాళంలోకి పడిపోతుంది. లేక ఉత్క్రమోపివా, పైకి ఎగిరిపోతుంది. గ్రావిటేషన్ ఎనర్జీ వలననే జంతువులు, మనుషులు అన్ని కూడా భూమి మీద నడవగలుగుతున్నాయి, నిలవగలుగుతున్నాయి, కూర్చోగలుగుతున్నాయి, తమ తమ పనులను చేసుకోగలుగుతాయి. హృదయే అనాహతం చక్రం శివస్య ప్రణవాకృతి పూజాస్థానం తదిచ్చంతి దళే ద్వాదశిభిర్యుతం. హృదయంలో ఉండేదానికి 12 ఇవి. కంఠేతు భారతీ స్థానం విశుద్ధ షోడశాచ్ఛదం భూమధ్యే ద్విశదం చక్రం ఆజ్ఞా సంజ్ఞం ప్రత్యక్షతే. చెప్పుకున్నా ముందు ఇవి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మనం తాలూకా ప్రత్యేకమైనటువంటి కృషి ఏమిటి? ఆనందాన్ని పొందాలి. మానుష ఆనందం కన్నా పరమానందము 100 బిలియన్ టైమ్స్ ఎక్కువ అంటూ తైత్రీయంలో చదువుకున్నాం. ఆనంద మీమాంసలో మానుషానందం 1 అవుతే పరమానందం 100 × బిలియన్ అంత ఎక్కువ పరమానందం. ఆ పరమానందాన్ని ఈ కుండలిని జాగృతి చేసి పొందవచ్చు. కుండలిని జాగృతం చేస్తే అనంత ఆనంద ప్రాప్తి, ఆత్మానంద ప్రాప్తి. సత్యం జ్ఞానం అనంతం నిత్యం అంటాం కదా, అదే కైవల్యం. కుండలిని స్థితి శక్తి. కుండలిని ఆ 3.5 చుట్లుగా ఉన్నప్పుడు మీకు తెలుసు, స్థితి శక్తి అంటే ఆ స్థితిలో ఆల్రెడీ ఎనర్జీ ఎంబడెడ్గా ఉంది. దట్ ఈస్ కాల్డ్ పిఈ. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తుగా నీరు ఉంది, ఇక పడలే కిందకి జలపాతం దగ్గర. ఆ పడే పాయింట్ దగ్గర ఉండేటటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ. అది పడి కిందకు వస్తూ ఉంటే గతి శక్తి, కైనెటిక్ ఎనర్జీ. ఒక బాణాన్ని ఇలా లాగి పట్టుకున్నాం అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ రెడీగా ఉంది, వదిలితే కైనెటిక్ ఎనర్జీ. అంటే కుండలినిగా ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ,
దాన్ని జాగృతం చేస్తే కైనెటిక్ ఎనర్జీ. ఏం చెప్తున్నారంటే నీలో ప్రతి వాళ్ళలోనూ పొటెన్షియల్గా ఈ కుండలిని శక్తి ఉన్నది, పొటెన్షియల్గా ఉన్నది. ఆ పొటెన్షియల్ ని నువ్వు జాగృత పరచడమే జ్ఞానాన్ని పొందడము. అదే గతి శక్తి, అదే నీకు సహస్రారం వరకు తీసుకువెళ్ళి ఏకత్వాన్ని పొందిస్తుంది. ఎక్కడ ఉన్నదండి ఈ కుండలిని? మూలాధారానికి దిగువ భాగంలో వెన్నెముక చిట్ట చివర కింద. చిట్ట చివర అంటే కింద భాగము, కొట్ట కొన అంటే మీద భాగము. చిట్ట చివర కింద అక్కడ దాని సమీపంలో 3.5 చుట్లుగా ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ. అంటే కోసి చూస్తే అక్కడ 3.5 చుట్లు పాము ఉంటుందా? ఉండదు. దిస్ ఈజ్ ఎన్ ఎనర్జీ sort of manifestation, a plane of energy there which has got 3.5 points. ఏమిటండి ఈ 3 చుట్లు? 3 చుట్లు అంటే 3 కాలములు. అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. 3 గుణాలు, సాత్వికము, రాజసికము, తామసికము. 3 అవస్థలు అంటే ఏమిటండి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇంతేనా? ఈ 3 ఇంకో దానికి సంకేతమట అనుభవాలు. మన అనుభవాలు ఏమిటి? విదితములు, అవిదితములు, తెలిసినవి, తెలియనివి. ఈ తెలిసినవి తెలియనివి వాటికి అతీతమైనది కదా పరబ్రహ్మము. తెలిసినవి ఏమిటి? ప్రత్యక్షం, డైరెక్ట్గా నాకు కనిపిస్తుంది. ఇదిగో ఈ ఏసీ రిమోటు, ఇదిగో ఈ మొబైల్ ఫోను, ఇదిగో ఇది మూర్తి గారి ఇల్లు. ప్రత్యక్షం. పరోక్షం అంటే నేను పోయి చూడలేదు, కానీ ఎవరో చెప్పగా తెలుసుకున్నాను. అంటే గురుపదేశమో, శాస్త్రమో, పుస్తకమో, వీడియో చూసి తెలుసుకోవడాన్ని పరోక్షం. ఈ ప్రత్యక్ష పరోక్షాలన్నీ విదితాలు. ఇంకా ఇవి విధంగా తెలియకుండా నాకు ఎన్నో అవిదితములు ఉన్నవి కదా, అవి అవిదితములు. అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి ఇది సుశ్రుమధీరాణం ఇది సుశ్రుమ పూర్వేషాం ఏన తద్వ్యాచక్షిరే. విదిత విదితములకు అతీతము అంటే అనుభవాలు 3 రకాలు. విదితములో ప్రత్యక్షము, పరోక్షము ప్లస్ అవిదితము మూడోది. ఈ 3 అనుభవాలు, త్రికాలములు, త్రిగుణములు, 3 అవస్థలు, ఈ 3 చుట్లు. అరచుట్టు ఏమిటండి? అరచుట్టు తదుపరి అరచుట్టు పైన చెప్పినటువంటి స్థితులకు అతీతము. అంటే 3 కాలములకు అతీతము, కాలాతీతము, ట్రాన్సెండ్స్ టైం. త్రిగుణాతీతము, గుణరహితము, అవస్థాతీతము, తురీయము. విదిత విదితములకు అతీతము అంటే విదిత విదితములన్నీ కూడా ఏ చైతన్యంలో తెలుస్తున్నాయో అది. అదే పారలౌకికము, పారమార్థికం. పారలౌకికము అంటే ట్రాన్సెండ్స్ ది వరల్డ్లీ ఎక్స్పీరియన్స్. పారలౌకికము, పార అంటే దాటడం, లౌకికం అంటే లౌకికమైనటువంటి అనుభవాలను దాటేది పారలౌకికము ఆర్ పారమార్థికం. ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. కుండలిని కానీ నేను ప్రాక్టీస్ చేసి కుండలిని జాగృత పరిస్తే మాంత్రిక తాంత్రిక శక్తులేవో నాకు వచ్చేస్తాయి, మిరకిల్స్ చేసేయచ్చు, నేను అందరినీ కూడా ఒక పెద్ద మాయాజాలంలో ముంచవచ్చును, సిద్ధులను పొందవచ్చును అనుకుంటే అత్యంతమైన పొరపాటు. కుండలిని మాంత్రిక తాంత్రిక సిద్ధులను ఇచ్చేటటువంటిది కాదు. వేదాంతం మ్యాజిక్ కాదు. వేదాంతి మెజీషియన్ కాడు. వేదాంతి తన తాలూకా లౌకిక స్థితి నుంచి పారలౌకిక పారమార్థిక స్థితికి ఎదగడమే కుండలిని. షట్చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలు ప్లస్ ఈ షట్చక్రాలు అంటే 6. ఈ 6టితో సహస్రారాన్ని కలిపితే 7. 7ంటికి 7 రంగులని చెప్పుకుంటున్నాం కదా, అన్ని 7 చెప్పుకుంటాం. 70 × 7 అంటే 7 × 7 అంటే 49 విభిన్న ఎనర్జీ ప్రసారాలు ఉన్నాయి, విద్యుత్ ప్రసారాలు ఉన్నాయి. ది ఎనర్జీ ఛానల్స్ ఆర్ 49. 7/7 ఆ 7 × 7 = 49 అంటున్నారు. ఈ ప్రసారాలు ఎలా జరుగుతాయి? 6 చక్రాలు సహస్రారాన్ని చేరాలి. 7 లెవెల్స్ పంచభూత తత్వాలతో కలిపితే 49 విద్యుత్ ప్రసారాల సమాహారం ద్వారా కుండలిని నుంచి క్రిందన ఉన్నటువంటి మూలాధారం నుంచి అక్కడున్న ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రారంలో చేరడం. ఇది వివరణ. ముందు చెప్పుకున్నాం మూలాధారం 4 petals, 6 petals, ఇది 10, ఇది 16,
ఇదేమో లోపల ట్రయాంగిల్తో ఉంటుంది, అవన్నీ చెప్పుకున్నాము. ఇక్కడ ఇడ పింగళ ఎర్రగా ఉన్నది పింగళ అనే నాడి, ఇడ అనేది బ్లూ కలరు, అవి క్రాస్ అవుతూ ఉంటాయి. ఈ 2 చక్రాలు దాటాక ఒక గ్రంథి, అదే బ్రహ్మ గ్రంథి, మళ్ళీ 2 దాటాక ఒక గ్రంథి విష్ణు గ్రంథి, మళ్ళీ 2 దాటాక ఒకటి, అదే అదే రుద్ర గ్రంథి అంటూ నేర్చుకున్నాం. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. స్కిప్ చేస్తాను. ఒక్కొక్క చక్రం గురించి అంటే ఒక్కొక్క స్థానం గురించి నేర్చుకుంటాం. ఏం చేస్తాం? మూలాధారము, అలా వరుసగా మణిపూరము, స్వాధిష్టానము అంటూ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటాం. మూలాధార చక్రము కుండలిని జాగృతమై పైకి ప్రాకే పథాన్ని కులపథము లేక సుషుమ్నా అని అంటారు. భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అన్నారు. కులపథం భిత్వా అంటే ఈ కులపథం అంతను దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళావు. ఎవరు వెళ్ళారు? ఆమె వెళ్ళారు అంటే జీవాత్మ ఆ పరమాత్మను చేరుకోవడానికి ఈ ప్రయాణం చెయ్యాలి అంటూ అర్థం. వెన్నుముక క్రింది కొస నుండి బ్రహ్మరంధ్రం అంటే మీదని యాంటీరియర్ ఫాంటనెల్లే అంటాం ఇంగ్లీష్లో, అనే మెడిసిన్లో. అక్కడేమి రంధ్రం ఇప్పుడేం ఉండదు. అంటే ఒక కన్సెప్షియల్ బ్రహ్మరంధ్రం వరకు ఆరోహణ అంటే ఎక్కడం. గుదలింగాంతరే చక్రమాధారాఖ్యాం చతుర్దళం పృథివీతత్వాన్ని బోధిస్తుంది. అదే గురువుగారు ఏమంటున్నారు? మహీం మూలాధారే, మహి అంటే పృథివీ, ఇది పృథివీతత్వం మూలాధార చక్రము అంటున్నారు. సర్వమునకు ఆధారం కాబట్టి దీనిని మూలాధారము అన్నారు. దీనినే ఆధార చక్రం అని కూడా చెప్తారు. మూలాధారం అనొచ్చు, ఆధారం అని కూడా చెప్పవచ్చు. సుషుమ్నా నాడి ప్రసారము ఎక్కడ బయలుదేరుతుంది? క్రింద కుండలి నుండి బయలుదేరి సుషుమ్నా నాడి ద్వారా మీదకు ఎక్కడం మూలాధారంలో బయలుదేరుతుంది. కాబట్టి దాన్ని మూలాధారం అన్నారు. అంటే 3 రకాలుగా చెప్తున్నారు. సర్వానికి ఆధారం కాబట్టి మూలాధారము, పృథివీ మూలం కాబట్టి పృథ్వీతత్వం కాబట్టి మూలాధారము లేక ఆధార చక్రము, లేక సుషుమ్నా ప్రయాణం బయలుదేరేటటువంటి స్టేషన్, ఫస్ట్ స్టేషన్ ఏమిటి అంటే మూలాధారము. అర్థమైందా? మేరుదండ అంటే అర్థమవుతుందా? మేరుదండానికి చిట్ట చివరన కిందనమాట ఉన్నది, కొట్ట కొనన అంటే టాప్ అని, చిట్ట చివర ద లోయర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వెన్నెముక మేరుదండము, ది స్పైనల్ కాలం దాని కిందని. దీని వలన ఈ మూలాధార చక్రమును ఎవరు ఉపాసిస్తారో, ఎవరు దాటగలుగుతారో వాళ్ళకు శరీరంలో ఎముకల బలము బాగా పెరుగుతుంది. ద బోన్ స్ట్రెంగ్త్ విల్ బి వెరీ మచ్ ప్రిజర్వ్డ్ when you start upasana and understanding and cross the మూలాధార. ఎముకల శక్తియే కదా. సపోజ్ మనలో ఉన్న స్కెలిటన్ని తీసేసాను అనుకోండి, మాంసపు ముద్ద నేల మీద వేసిన దుప్పటిలా ఉంటాం మనం. ఆ ఎముకల వలననే, ఆ స్కెలిటన్ వలననే మనకు షేప్ వస్తుంది. ది ఎంటైర్ షేప్ ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ ఎ హ్యూమన్ బాడీ ఈజ్ బికాజ్ ఆఫ్ ద బోనీ కేజ్. And that bony cage, to be protected, you must understand the Prithvi Tattva or the Mooladhara and do an upasana and not do anything negative for the bhumi. ఇచ్చట 4 దళాల పద్మంతో ఉంటుంది. ఇదిగో 4 దళాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మూలాధారంలో. కర్ణికలో అంటే ఆ సెంటర్లో కులకుండం ఉంటుంది. కులకుండే స్వపిషి కులకుండే కుహరిణి అంటూ వచ్చే శ్లోకంలో వస్తుంది. ఆ కులకుండంలో 3.5 చుట్లతో ఒక పాము పడుకున్నట్టుగా ఉంటుంది అంటూ చెప్తుంది. మూలాధారము అంటే గ్రావిటేషనల్ ఎనర్జీ, ఇది లేకపోతే మనిషి ఎగిరిపోవడమైనా అయిపోతుంది, క్రింద పడిపోవడం పడిపోతుంది. మూలాధారంలో ఉన్నటువంటి ఈ భగవతి పేరు శాకిని అంటారు. శాకిని అనేటటువంటి భగవతి మూలాధార చక్రాన్ని అంటే పృథివీతత్వాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఆమెకు ఆయుధము అంకుశము. ఎందుకు అంకుశము? మూలాధారంలో ఇంకా నిద్రలోనే ఉన్నాడు, జాగ్రత్తము కావాలి. అంకుశంతో గుచ్చి ఆయన బయటకు లేపుతుంది. రంగు ఎరుపు. ఈవిడికి సహాయంగా వరద అనే ఒక దేవత ప్లస్ 4 అదర శక్తులు, మొత్తం 5 దేవతలు ఈమెకు సహాయంగా ఉంటారు. శాకినికి అంటే మూలాధారానికి అంటే పృథివీతత్వానికి. మినుములతో చేసినటువంటి కుడుములు అంటే చాలా ప్రియంట. ఈ ఉపాసకులు
మినుప కుడుములు చేసి నైవేద్యం పెడతారు. మూలాధారం మనకు అక్కర్లేదు అది, కానీ తెలుసుకోవడమే అందుకన్నా ఇంకే. తర్వాత ఏముంటుంది? మణిపూరం ఉంది. మహిం మూలాధారే కమపి మణిపూరే నో. ఇక్కడ స్వాధిష్టానమే వస్తుంది. చక్రాల వరుసలో స్వాధిష్టానము రెండవది. గురువుగారి వరుసలో, శంకరుల వరుసలో మణిపూరము ముందు చెప్పారు. ఎందుకు? ఆయన పృథివీ తర్వాత జలము కాబట్టి మణిపూరం చెప్పారు. మనం స్వాధిష్టానం నేర్చుకుని తరువాత మణిపూరానికి వెళతాం. స్వాధిష్టాన చక్రం అంటే ఏమిటి? స్వయంగా అధిష్ఠించి ఉంది కాబట్టి దీనిని స్వాధిష్టానము. స్వయంగా అధిష్ఠించి తరువాత బ్రహ్మగ్రంథిని కల్పనం చేస్తోంది. అందుకాబట్టి భగవతి స్వయంగా అధిష్ఠించింది కాబట్టి మూలాధారము స్వాధిష్టానము దాటగానే ఒక క్రాసింగ్ ప్లేన్ వస్తుంది, ఒక ముడి, అదే బ్రహ్మగ్రంథి. ఆ గ్రంథి కల్పన ఇక్కడ జరుగుతుంది. స్వయమేవ అధిష్టానం బ్రహ్మ, కనుక దీన్ని స్వాధిష్టానం అన్నారు. స్వాధిష్టానం యొక్క అగ్రసీమలో బ్రహ్మగ్రంథి ఉంది అంటూ యోగ దీపిక అనే పుస్తకంలో వ్రాసి ఉంది. స్వాధిష్టాన చక్రం ఇలా ఉంటే దాని జస్ట్ టాప్లో బ్రహ్మగ్రంథి, ద క్రాసింగ్ యాక్టర్స్, అండ్ దట్ క్రాసింగ్ ఈజ్ కాల్డ్ ది బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి దాటితే సకల ఇంద్రియములైనటువంటి వ్యాపారముల నుండి ఉపరతి కలుగుతుంది, ఇంద్రియ జయము కలుగుతుంది. స్వాధిష్టానం లింగమూలే షట్పత్రం చక్రమస్య చ. స్వాధిష్టానానికి షట్ అంటే 6 పత్రములు ఉన్నవి. ఇక్కడ కనిపిస్తున్నాయిగా, స్వాధిష్టానంలో 6 పత్రాలు ఉన్నాయి. 6 దళములు కలిగినటువంటి ఈ భగవతి పేరు కాకిని. ఇందాక ఏమంటున్నాము? శాకిని అన్నాం. ఇప్పుడు కాకిని. అక్కడ రంగు ఎరుపు, ఇక్కడ రంగు పసుపు. చూడండి, అక్కడ రంగులు వేసినప్పుడు కూడా వాళ్ళు అలాగే వేసి పెట్టారు ఆ బొమ్మలలో. పసుపు వర్ణం, బీజాక్షరము వం, 4 సుందరమైనటువంటి ముఖాలతో అమ్మ అక్కడ ఉంటుంది. ఆయుధము త్రిశూలము. తన వర్చస్సుకు తానే మురిసిపోతూ ఉంటుంది. బ్రెయిన్ శక్తి, ఫ్యాట్ మెటబాలిజము అనేటటువంటి బలాలను ఇచ్చేటటువంటిది స్వాధిష్టాన చక్రం. అంటే ఎవరికైనా ఇంటెలిజెన్సు, మెదడు సంబంధమైన శక్తి బాగా కలగాలంటే స్వాధిష్టాన చక్రాన్ని ఉపాసించి తెలుసుకొని దాటాలి. అలాగే మన శరీరంలో ఎన్నో క్రొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఈ క్రొవ్వు పదార్థాలు మనకు అత్యంతమైనటువంటి పోషణని ఇచ్చేటటువంటి పదార్థములు. ఈ పదార్థాలకు బలాన్ని ఇచ్చేటటువంటిది ఏదయ్యా అంటే స్వాధిష్టాన చక్రము. ఇంతకు ముందుది ఎముకలకు బలం ఇచ్చేది అని చెప్పుకున్నాం. ఇందాకల ఒక దేవత చెప్పుకున్నాం. ఇక్కడ బంధిని ప్లస్ 6 దేవతలు కలుస్తారట. బంధిని ప్లస్ 6 అదర్ డైటీస్ ఆర్ దేర్ who will be serving the amma there, kakini there. ఇక్కడ ఈమెకు ప్రియమైనమేమిటి? తేనె, పాలు, అన్నము ప్రియము. చేత అవి నైవేద్యం పెడతారు. ఇది ఏ తత్వం? ఇది స్వాధిష్టానము. హుతవహం స్థితం స్వాధిష్టానే. హుతవహం అంటే అగ్ని, అగ్నితత్వము. ప్లీహము అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అబ్డమిన్ లో, ఇక్కడ ఉంటుంది ఈ రిప్ కింద. దాన్ని స్ప్లీన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్ప్లీన్కి సంబంధించినటువంటి రోగాలేవి రాకుండా ఉండాలి అంటే ఒక సాధకుడు స్వాధిష్టాన చక్రాన్ని అర్థం చేసుకుని ఉపాసన చేయాలి. ఈ అగ్నితత్వం అంటే ఏమిటి? దెర్ ఇస్ ఎ మెటబాలిక్ ఫైర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ఎవ్రీ రియాక్షన్, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బర్న్ అయిందంటే అక్కడ వేడిమి, ఏటీపీ జనరేట్ అవుతాయి. ఈ మెటబాలిక్ ఫైరే శరీరం అంతా వ్యాపించి ఉన్న అమ్మ యొక్క అగ్నితత్వం అంటూ చెప్పు. శ్రీచక్రస్థంగా చూస్తే శ్రీచక్రంలో 16 దళాలు, 18 దళాలు అనేటటువంటి 2 ఓరల్స్ వస్తాయి. అష్టదళ పద్మము, షోడశదళ పద్మము. ఆ పద్మముల సమాహారము దీనికి ఈక్వలెంట్. బొమ్మతో చూపిస్తాను మీకు. భగవత్పాదులు ఏం చేశారు? ఈ స్వాధిష్టాన చక్రం కన్నా ముందుగా మణిపూరాన్ని చెప్పి తర్వాత స్వాధిష్టానాన్ని చెప్పారు. ఎందుకు? భూతత్వం తర్వాత జలతత్వం కాబట్టి. అంచేత మహీమూలాధారే కం అపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే అంటూ చెప్పుకొచ్చారు. కానీ మనము చక్రాల ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి స్వాధిష్టానం ముందు చదువుకున్నాం, ఆ తరువాత ఇప్పుడు మణిపూరాన్ని చదువుకుంటాము. ఎందుకంటే మణిపూరము అన్నారు? మణి అంటే నీరు అని కూడా అర్థం ఉన్నది. మణిపూరము అంటే నీటితో నిండినది, అంటే జలతత్వం అని అర్థం. భగవతి మణికాంతులతో నిండి ఉంటుంది కాబట్టి మణిపూరము. ఇది జలతత్వము.
ఈ బొడ్డు ఉంది కదా, దానికి వెనుక భాగంలో స్పైనల్ కాలం దగ్గర ఉంటుంది. వ్యష్టిలోని జలతత్వము సర్వము మణిపూరం. ముందేం చూసాము, శరీరంలో ఉన్న ఎంటైర్ మెటబాలిక్ ఫైర్ ఈజ్ ది స్వాధిష్టాన. 60% of the human body is water. 60%. And all that is because there must be a constant flow of liquids from cell to outside and outside the cell and through the channels of circulation. The fluid has to be liquid. If it is solid, it cannot serve the whole body. And the Jala Tattva is this Manipura Chakra, a very essential for our life or circulation. అందుకే దీనిని అమృత స్థానము అని కూడా అన్నారు. అమృతం అంటే ఏమిటి? ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్. ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్ అంటే ఏమిటి? నీరే ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్. నీరు లేకుండా ఒక్క దినం ఉండలేము. ఆహారం లేకుండా 2 దినాలో 3 దినాలో 40 దినాలో ఉండవచ్చు. నీరు లేకుండా ఒక అరపూట కూడా ఉండలేదు. చేత అమృతత్వము మణిపూర చక్రం. మణిపూరానికి ఎన్నండి దళాలు? 10 దళములు కలిగినటువంటిది మణిపూరము. సమయాచార మానసిక ధ్యానంలో మనస్సు అనే మణిని ఇక్కడ సమర్పిస్తారు కాబట్టి దీనిని మణిపూరము అన్నారు. 3 రకాలుగా చెప్తున్నారు. భగవతి మణికాంతులతో నిండి ఉంటుంది కాబట్టి మణిపూరము. మణి అంటే నీరు అనేటువంటి అర్థం ఉంది కాబట్టి మణిపూరము. సమయాచారంలో మనస్సు అనే మణిని, ద ప్రెషస్ హార్ట్ ఈజ్ గివెన్ in submission, in surrender to the శ్రీదేవి. దట్స్ వై ఇట్ ఈస్ మణిపూర. ఇక్కడ భగవతి పేరు లాకిన్యాంబ. శాకిని తర్వాత వచ్చినటువంటిది ముందేమను కాకిని, ఇక్కడికి వచ్చేసరికి లాకిని. ఇక్కడ ఎన్ని ముఖములు? 3 ముఖములు. వజ్రాయుధము ఈమె చేతిలో ఆయుధం. ఇక్కడ ఆయుధం ఏమిటి? ఇంతకుముందు త్రిశూలము, ఇప్పుడు వజ్రాయుధము. ఇదే కాకుండా ఇంకొక 3 ఆయుధాలు ధరిస్తుంది. ఈమెకు డామరి అనేటటువంటి ఒక దేవత, ఇంకొక 10 మంది సహకారి దేవతలు సహాయంగా ఉంటారు. ఈ రంగు ఏమిటి? ఎర్రటి ఎరుపు. అక్కడ చూడండి పక్కనే, ది బ్లడ్ రెడ్ కలర్ ఇస్ హియర్. రక్తవర్ణము. ఈ దేవతకు మాంసము, బెల్లము, బియ్యము, బెల్లంతో కలిపినటువంటి అన్నము అంటే చాలా ప్రీతి కాబట్టి అవి నైవేద్యం పెడతారు. శ్రీచక్రస్థంగా చూస్తే ఇందాక 6, 16 + 8 అనేటటువంటి దళాలను దాటిన తరువాత లోపల చతుర్దశ 4, 14 బహిర్దశ అంటే 10, అంతర్దశ అంటే లోపల ఉన్న 10 అంటే 14 + 10 + 10 అంటే 20 + 14 34 కోణముల తాలూకా వలయ సమాహారం అక్కడ వస్తుంది. బొమ్మలో చూపిస్తాను. ఇక్కడ బీజాక్షరము రం. లలితా సహస్రంలో 495 నుంచి 503 వరకు ఉండే నామాలు ఈ మణిపురాన్ని చెప్తున్నాయి. ఇటువంటి సాధకుడికి నీటిపై ప్రయాణం సులభతరము, లాభదాయకంగా ఉంటుంది అంటూ చెప్తారు. ఇది మణిపూర చక్రం. ఇక అనాహతం భగవతి హృదయాకాశంలో ప్రకాశించే స్థానము, హృదయ స్థానము. ఇది వాయుతత్వం. దాటేమో పృథివీతత్వం, దాటేమో స్వాధిష్టానంలో అగ్నితత్వాన్ని, దాటేమో మణిపూరంలో జలతత్వాన్ని, దాటేమో ఆ తరువాత వాయుతత్వము. వాయుతత్వము ఎవరూ మ్రోగించినటువంటి నాదము, ఆహతము. ఆహతము అంటే దెబ్బ కొడితే సౌండ్, ఇలా కొడితే సౌండ్ వచ్చేది ఆహతం. అనాహతం అంటే ఎవరో కొట్టకుండానే సౌండ్ వస్తుంది, అటువంటి దాన్ని అనాహతం. ఇదే నాద కళాత్మకం, హృదయస్థానంలో ఉపాసన. ఈ చక్రాన్ని, అనాహతాన్ని దాటితే అహంకార రాహిత్యం జరుగుతుంది. అంటే విష్ణు గ్రంథి దాటిపోతారు. ఇక్కడ పద్మము 12 దళముల పద్మము. 12 దళముల పద్మము హృదయే అనాహత చక్రం అని. ఉపాసనకు మంచి ఉపాసకుడికి మంచి ప్రాణశక్తి, వాయుశక్తి కలుగుతుంది. అంటే ప్రాణశక్తి కలుగుతుంది. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క శరీరంలోని ఫంక్షన్స్ నిక్షిప్తమై ఉన్నాయి. ఇచ్చట భగవతి పేరు రాకిణి నామాఖ్య. రాకిణి అనే పేరుతో ఉన్నది. ఈమె వర్ణము నీలవర్ణము. రక్తపుష్టి అంటే రక్తం చాలా బాగా ఉండాలంటే ఏమిటి ఉండాలి?
మంచి బ్లడ్ ఉందిరా అంటే అర్థము మంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ కాల్డ్ ద ఆక్సిహీమోగ్లోబిన్. ఆక్సిహీమోగ్లోబిన్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద రెస్పిరేషన్ ఆర్ ద వాయు. దట్ ఈస్ వే రక్త పుష్టి. ఇక్కడ అంటుంది 2 ముఖాలు ఉంటాయి. ఇక్కడ మెరిసే పలువరుస పగడాల పూసల దండలతో అలంకరించబడి ఉంటుంది. కాళరాత్రి అనే ఒక దేవత ప్లస్ 12 ఇతర దేవతలు అనుచరులుగా ఉండి ఈమెను సేవిస్తూ ఉంటారు. ఇక్కడి వరకు అనాహతం వరకు ఉపాసనతో వచ్చినటువంటి వానికి మహావీరేంద్ర వరము కలుగుతుంది. మహావీరేంద్ర వరం అంటే ఏమిటి? మహావీర ఇంద్రవరము అంటే అహంకారాన్ని దాటగలిగినటువంటి శక్తి వస్తుంది. అదే విష్ణు గ్రంథి. విష్ణు గ్రంథి ఛేదనానికి అంటే అహంకారం పోయింది, ఇంద్రియ వ్యామోహం పోయింది, శరీర వ్యామోహం పోయింది, అంటే తురియంలోకి ప్రవేశించడానికి అర్హత కలుగుతుంది అని అర్థం. శ్రీచక్రస్థ బిందుస్థాన ద్వారము, శ్రీచక్రంలో ఉండే బిందువు చూపిస్తాను బొమ్మలో. ఆ బిందు స్థానానికి ఎంట్రీ గేట్ ఏదంటే అనాహత చక్రం, అంటే పారలౌకిక స్థానంలోనికి ప్రవేశార్హత, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయినట్లే. ఏమిటి ప్రీతి? ఘృత పక్వమైనటువంటి అన్నము, అంటే ఘృతం అంటే నెయ్యి, నెయ్యితో వండినటువంటి అన్నము అంటే ఘీ రైస్ అంటాం కదా, అది ప్రియము అంటూ చెప్తున్నారు అనాహత చక్రం. ఇక విశుద్ధ చక్రం, ఇగో అనాహతం అయిపోయింది, ఇగో విశుద్ధ. విశుద్ధ ఇచ్చట శుద్ధ స్ఫటిక సంకాశంగా విశుద్ధంగా క్రిస్టల్ క్లియర్ అంటాం కదా, అందుకే విశుద్ధ అన్నారు. అంటే గుణాలు పోయాయి కదా, అహంకారం పోయింది కదా, శరీర వ్యామోహం పోయింది కదా, ఇంద్రియ లాలుపత్వం పోయింది కదా, ఇంద్రియ నిగ్రహం అయిపోయింది కదా, శుద్ధ సత్వంలోకి వచ్చేసారు. అంటే విశుద్ధి కలిగినది. ఇది కంఠస్థానీయం. కంఠేతు భారతీ స్థానం విశుద్ధి షోడశాచ్చద. ఈ విశుద్ధి స్థానము భారతీదేవి యొక్క స్థానము, అంటే సరస్వతీదేవి యొక్క స్థానము, అంటే వాక్ శక్తి. షోడశ ఆచ్ఛాద అంటే 16 లేయర్స్, 16 పెటల్స్ ఉన్నటువంటి ఒక పద్మంతో ఉంది. విశుద్ధ పద్మము 16 దళాలతో ఉంటుంది. ఇక్కడకు వచ్చినటువంటి శాసకులకు ఏది మాట్లాడినా పరావాక్య అవుతుంది. సాధారణమైనటువంటి లౌకిక వాక్కు వాళ్ళ నోటంటే రాదు. ఎందుకు? విశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి. ఇంద్రియ లోలుపత్వం లేదు, అహంకారం లేదు, దేహేంద్రియ సంఘాతంతో సంబంధం లేదు. మాట్లాడినదంతా మాటే మంత్రమట, పలుకే మంత్రమట, పలుకే వేదమట అన్నట్టుగా అయిపోతారు. దీనిని ఏ విధమైనటువంటి కళంకాలు లేనటువంటి ఆకాశతత్వంతో పోల్చారు. ఆకాశంలో కళంకాలు ఉండవు కదా, అంచేత శుద్ధ తత్వం, విశుద్ధి తత్వం. ఇక్కడ ఆకాశ గమనము సులభయానమవుతుంది. భగవతి పేరు ఢాకిని, ఈమెకు త్రినయని అని కూడా పేరు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మూడిటిని చూసేటటువంటి శక్తి కలిగినటువంటి స్థితి. ఈమె ఏకముఖి. ఎన్ని ముఖాలు ఉన్నాయండి? ఒకటే ముఖ. ఆకాశగమనము, ఢాకిని, త్రినయని, ఏకముఖి. ఏ విధమైనటువంటి ఆయుధము? ఖట్వాంగధారిణి అంటారు. ఖట్వాంగము అనేటటువంటి ఒక ఆయుధము. ఆయుధం ఏంటంటే మంచం కోడ్ తీసుకోండి. ఆ మంచం కోడ్ లాంటి దాన్ని తీసుకుని ఒక హ్యూమన్ స్కల్లోంచి పియర్స్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని ఖట్వాంగము అంటారు. అది ఆయుధం అంటారు. ఇక్కడికి వచ్చేసరికల్లా అద్వైత సిద్ధి. ఎందుకు? అహంకారం పోయిందిగా. అహంకారం ఉన్నంతసేపు నేను ఉన్నాను, దైవము వేరే ఉంది. అంటే ద్వైత రహిత్యం అయిపోయింది, అద్వైత సిద్ధి వచ్చింది. వీరికి ఏమిటి ఫలము? ఈ ఉపాసకులకు చక్కటి ముఖవర్చస్సు, ఇలా కాంతితో వెలిగిపోతూ ఉంటారు. మంచి చర్మ సౌందర్యము, ఏ విధమైన చర్మానికి సంబంధించిన రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క శరీరంలో ఒక భాగాన్ని ఫలంగా కూడా చెప్పారు. ఇక్కడ అమృతాదేవి అనే ఒక దేవి ఉన్నది. ఆ దేవితో పాటు 16 మహాశక్తులు కూడా ఇక్కడ అనుచారణలుగా ఉన్నారు. శ్రీచక్రస్థ బిందు స్థానంతో కానీ పోల్చి చూస్తే ఇందాకది ప్రవేశ అర్హత. ఏది?
దీని ముందున్నటువంటి చక్రమైనటువంటి అనాహతం దాటితే బిందు స్థానంలో ప్రవేశించాడు. అంటే పారలౌకిక స్థానంలో ప్రవేశము జరిగినది. ద ఎంట్రీ టెస్ట్ ఇస్ పాస్డ్. నౌ ద సాధక హ్యాస్ లెఫ్ట్ ది అహంకార అండ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద పారలౌకిక స్టేట్. అంటే అందులోకి చేరాడు. అంటే మూర్తి గారి ఇంటికి రావడానికి కావలసిన ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడం మేధ చక్రం అవుతే, అదే అనాహతం అవుతే మూర్తి గారింటి డోర్ దగ్గరికి రావడం, ప్రవేశ ద్వారం లోపలికి రావడం విశుద్ధము అవుతుంది. హం అనే బీజాక్షరము లలితా సహస్రంలోని 475 నుంచి 484 నామాల వరకు ఈ విశుద్ధ చక్రాన్ని బోధిస్తుంది. దీని తరువాత వెంటనే విష్ణు గ్రంథి భేదన, అంటే గుణాతీత స్థితి, అహంకారము లేని ఆజ్ఞాచక్రం అంటే విశుద్ధమైనది. వచ్చిన తర్వాత ఆజ్ఞ. ఈ ఆజ్ఞాచక్రం ఎందుకండి అన్నారు? పరమేశ్వరి విషయక కించిత్ జ్ఞానం ఉంటుంది. ఇక్కడికి స్టార్ట్ అయ్యేసరికి పరమేశ్వరి అంటే ఏకత్వము అనేటటువంటి జ్ఞానం స్టార్ట్ అవుతుంది, ఆరంభం అవుతుంది. ఆజ్ జ్ఞా అన్నారు. ఆజ్ఞ, ఆజ్ అంటే కొంచెము, స్వల్పముగా, జ్ఞా అంటే జ్ఞానము. స్వల్పమైనటువంటి ఏకత్వ జ్ఞానము అర్థం అవడం మొదలెడుతుంది కాబట్టి దీన్ని ఆజ్ఞ అని పేరు పెట్టారు. భగవతి శ్రీదేవిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని అక్కడతో ఆగిపోకుండా ఇంకా మీదికి సహస్రారంలోకి వెళ్ళాలి. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మస్థానం వరకు వచ్చినట్లు. ఆజ్ఞ దాటితే సహస్రారంలోకి పోతే పరబ్రహ్మను తెలిసినది. ఇచ్చట స్థానం ఏమిటి? మనస్సు. ఇది మనోతత్వము. కులాధారము పృథ్వీతత్వము, అధిష్టానము అగ్నితత్వం, మణిపూరము జలతత్వం, అనాహతము వాయుతత్వం, విశుద్ధి ఆకాశతత్వం, ఆజ్ఞ మనస్సు. ఇక్కడ మనోజయము, గమ్యము మనోజయమే, ఫలము మనోజయమే. అంటే he wins over his mind. That means he transcends the mind. The fruit is transcending the mind and the goal is also transcending the mind. If you transcend the mind, what will be there after the mind? సాక్షి చైతన్యమే ఉంటుంది, అంటే పరబ్రహ్మమే ఉంటుంది. ఆ మనోజయానికి ప్రయత్నం చేయడాన్నే ఈ ఆజ్ఞా చక్రం. భ్రూమధ్యే ద్విదళం చక్రం ఆజ్ఞా సంజ్ఞం ప్రత్యక్షతే. ఇది భ్రూమధ్య స్థానంలో, ఈ స్థానంలో దీనికి ఎగ్జాక్ట్ గా వెనకాల పిట్యూటరీ అని ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ అనే దాని స్థానంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. 2 దళాలు, మధ్యలో త్రికోణము. త్రికోణం అంటే ఆల్రెడీ వ్యక్త రూపమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ 2 దళాలతో 2 రేకులతో ఉంటుంది. జ్ఞాన కిరణ ఉదయ స్థానము అంటే ఏకత్వ జ్ఞానం స్టార్ట్ అవ్వడానికి ది వెరీ ఎంట్రీ పాయింట్ ఈజ్ దిస్ వన్, ఈస్ కాల్డ్ ది జ్ఞాన కిరణ ఉదయ స్థానము. దీని మీదన రుద్ర గ్రంథి ఉంది. ఆ రుద్ర గ్రంథి ఛేదిస్తే ఆ ఛేదించడానికి సోపానం అంటే మెట్టు. రుద్ర గ్రంథి దాటేశాడు అంటే ప్రశాంతమైనటువంటి, ఏ విధమైనటువంటి నిర్వ్యాజము, నిర్లేపము, నిరంజనము అయినటువంటి స్థితిని చేరుకుంటాడు. ఇచ్చట భగవతికి పేరు హాకిన్యాంబ అన్నారు. హం అనే అక్షరము, క్షం అనే బీజాక్షరాలు ఇక్కడ చిహ్నాలు. ఈ బీజాక్షరాలు అంటే ఏమిటండి? దాని ప్రతీకలు. ఓంకారం ఏ విధముగా అపర బ్రహ్మలకు ప్రతీకయో, కుండలిని విద్యలో హం క్షం అనేటటువంటి బీజాక్షరాలు ఆయా చక్రములకు ప్రతీకలు ఆర్ సింబాలిజమ్స్. 6 ముఖములతో ఉంది దేవి ఇక్కడ. వ్యష్టిలోని మధ్య అంటే మ్యారో, బోన్ మ్యారో అంటాం కదా, బోన్లో ఉండే మ్యారోలోనే బ్లడ్ తయారవుతుంది. ద ఫ్యాక్టరీ వేర్ బ్లడ్ ఈజ్ ఫార్మ్డ్ ఈజ్ ది బోన్ మ్యారో. ఓకే, సో ఈ ఆజ్ఞాచక్రం ఉపాసకుడు చక్కని బ్లడ్ ఫార్మేషన్తో, ఇంతకుముందు వాళ్ళు చక్కని ఆక్సిహిమోగ్లోబిన్, చక్కని వాయుశక్తి, లేకపోతే రక్త పుష్టి, ఎముకల పుష్టి, చర్మము తాలూకా వర్చస్సు, ఇక్కడ బ్లడ్ ఫార్మేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. హంసవతి అనే దేవత తదితర దేవతలంతా కూడా, ఇక్కడ ఏ దేవతలు ఉన్నారో వాళ్ళందరూ లీడర్ హంసవతి. వీళ్ళందరూ అమ్మను సేవిస్తూ ఉంటారు. ఆవిడకి ఏది ప్రియమో ఇక్కడ పులిహోర ప్రియము.
పులిహోర అంటే ఏమిటి? పులుపుతో కలిపి వండినటువంటి పసుపు అన్నము. అంటే పచ్చని అన్నానికి పులుపు కలిపితే పులిహోర. అది ప్రియము. 521 నుంచి 527 వరకు లలితా సహస్రం దీన్నే బోధిస్తుంది. శ్రీచక్రంతో కలుపుకుంటే ఇక్కడ ఇందాకలు ఏం చేశారు? మనకు అనాహతంలోకి వచ్చేసరికి ప్రవేశ అర్హత వచ్చింది. విశుద్ధంలోకి వచ్చేసరికల్లా ప్రవేశం జరిగింది. అంటే మూర్తి గారి ఇంట్లోకి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికల్లా నివేశం అయిపోయింది. అంటే మూర్తి గారి ఇంట్లోనే ఉండిపోయాను. అంటే పారలౌకిక స్థాన సంనివేశము. అంటే పర్ఫెక్ట్లీ రిసైడింగ్ ఇన్ ది అపర బ్రహ్మ ఆర్ ది హిరణ్య గర్భం. ఎప్పుడైతే దీన్ని దాటిపోయానో ఇక ప్రవేశము లేదు, నివేశము లేదు, విలయమే ఉంటుంది, ఏకత్వమే ఉంటుంది. ఆజ్ఞాచక్రం తరువాత సహస్రార పద్మం. ఇక్కడతో చక్రాలు అయిపోయి సహస్రార పద్మాన్ని వాళ్ళు అంటారు, ఎవరైనా ఆశాంతం తెలుసునండి ఆయన గారికి అంటారు. ఆ గురువు గారికి ఆశాంతం తెలుసు. ఆశాంతం అంటే ఆ అంటే ఆధార చక్రము నుండి, సా అంటే సహస్రారం వరకు ఉత్థితం చేసిన వాళ్ళు. ఆ ఆధారము, సా అనేటటువంటిది సహస్రారము. ఆ నుండి సా వరకు ఆశాంతం ఎరిగిన వారు. అంటే కుండలిని ఉత్థితం చేసి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ దాటి ఆ నుండి సా వరకు ఎదిగినటువంటి, అంటే ఎదగడం అంటే పొడుగ్గా పెరగడం కాదు, మానసికంగా యౌగికంగా యోగ రూపంలో వాళ్ళ కాంటెంప్లేషన్లో మీదకు ఎరిగిన వాళ్ళను ఆశాంతం తెలిసిన వాళ్ళు అంటారు. అందుకే సహస్రార పద్మాన్ని చేరిన వాళ్ళనే ఆశాంతం తెలిసిన వాళ్ళు అనాలి. ఆధార చక్రం నుండి సహస్రారం వరకు ఉండేటటువంటి సాధనను కుండలిని యోగ సాధన అంటారు. దీనినే ఆమూలాగ్రము, మూలాధారం నుండి అగ్రము సహస్రారము, ఈ అగ్రం వరకు తెలిసినటువంటి స్థితి. ఆయనకి ఆమూలాగ్రం తెలుసండి అంటే ఏంటనమాట? ఆయన కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధారం నుంచి సహస్రారానికి చేరినటువంటి జ్ఞాని, జీవన్ముక్తుడు అని అర్థం. మన రమణ మహర్షి గారు ఉన్నారనుకోండి, ఆయనను మనకు మామూలాగ్రము తెలిసిన ఆయన. భగవత్పాదులు ఆశాంతమును ఎరిగిన వారు చెప్తాం. మూలాధారం నుండి సహస్రారం వరకు ఉండే ఈ ట్రావెలింగ్ రూట్ ఏమిటంటారు? కులపథం అన్నారు. సుషుమ్న భిత్వా కులపథం సహస్రారే పద్మే అన్నారు కదా. ఈ కులపథాన్ని దాటుకుని ఇడ, పింగళ, సుష్మ్న అనేటటువంటి విభాగాలు మరిక లేవు. ఎందుకు? సహస్రారంలోకి వచ్చేసరికల్లా ఈ సింపాథెటిక్ లేదు, ఈ పారాసింపథెటిక్ లేదు, ఈ స్పైనల్ కార్డు లేదు, అన్ని బ్రెయిన్ అయిపోయింది. అంటే మొత్తం వీటన్నిటికీ ఆరిజిన్ అయినటువంటి సహస్రార కమలం. సమ్ పీపుల్ సే సహస్రారం is the cerebellum also. Does not matter. It's a part of the brain, cerebellum. You can think that the entire brain itself is the sahasrara. కులపథం సుష్మ్న, ఇడ, పింగళ, సుష్మ్న అనే విభాగం లేకుండా సహస్రారంలో లీనం కావడం. సహస్రారంలో ఏకత్వమే ఉంటుంది. ఏమన్నారు? మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. చక్కగా నీ పతితో నీవు ఒకటై ఉన్నావు. ఏ శివశక్తుల ఐక్య రూపము, ఏ ఏక. ఇక్కడ 25 దళాలుంటాయి, 25 రేకులు. 25 దళాలు 50 ఓరల్స్గా అరేంజ్ అయి ఉంటాయి. 25 × 50 = 1000 అని రాస్తారు. 25 దళాలు, 50 వలయాలు అంటే ఏమిటి? ఇన్ఫైనెట్ అని అర్థం. అంటే అనంతం. సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతమే ఆ సహస్రారం. భగవతి ఇక్కడ యాకిన్యాఖ్య, యాకిని అని పిలువబడుతుంది. ఇక్కడ ఏమిటండి? రంగు. అన్ని రంగులకు కారణము ఇదే.
ఇక్కడ ఏ రంగులు లేవు, లేక అన్ని రంగులు ఉన్నాయి. సూర్యకాంతిలో ఎన్ని రంగులు ఉన్నాయి? అన్ని రంగులు ఉన్నాయి. అంటే ఏ రంగులు లేనటువంటి అన్ని రంగులకు కారణభూతమైనటువంటి, అన్ని కారణమైన రంగులకు, అన్ని వర్ణములకు, అన్ని డిఫరెన్షియేషన్స్కు కారణభూతమైనటువంటి స్థితి. ఇక్కడ ఆయుధములు, అన్ని ఆయుధాలు ఇక్కడే ఉన్నాయి. అంటే ఏ ఆయుధం కావాలన్నా ఈ కారణం నుంచే ఆయుధం. అంటే అన్ని శక్తులకు మూల కారణము. ఇక్కడ అమ్మ ఎన్ని ముఖాలు? సహస్రముఖి. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం అంటున్నాం కదా. సహస్రశీర్షం, సహస్రముఖం, సహస్రముఖి. శ్రీచక్ర బిందుస్థానంతో చూస్తే మొట్టమొదట ఏం చేశాము? అనాహతంలో ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. విశుద్ధిలోకి వచ్చి ప్రవేశించాము, ఆజ్ఞలో వచ్చి నివేశించాము. ఇక్కడ ఏంటైంది? విలీనమయ్యాం. ఏ కైవల్యం, ఏ జీవన్ముక్తి. ఇక్కడ అమ్మకు ఏది ప్రియము? ప్రియాప్రియములు లేని స్థితి. ఇది ప్రియము, ఇది అప్రియము అనేటటువంటి డిఫరెన్షియేషన్ ఏది లేదు. లేక సర్వ అన్నస్వరూపము. మొత్తమంతా రయ్యే ప్రాణము, ప్రాణమే రయ్యే నేర్చుకున్నాం కదా. వాటన్నిటి తొలక కారణ స్వరూపం ఏదో ప్రియాప్రేమలు లేని సర్వ అన్న స్వరూపమే ఇక్కడ ఉంది. ఇక్కడ నైవేద్యము పెట్టవలసినటువంటి పని లేదు. ఇక్కడ ఏ విధమైనటువంటి కర్మకు, ఉపాసనకు స్థానము లేదు. ఇక్కడ తెలుసుకోవడమే, జస్ట్ బీయింగ్ అండ్ నాట్ బికమింగ్ అనేటటువంటి స్థితి. ఈ టేబుల్ జాగ్రత్తగా చూడండి. మూలాధారము 4 పెటల్స్, 4 దళములు, రంగు ఎరుపు, బీజాక్షరము లం. లలితా సహస్రనామంలో 99వ నామము 514 టు 520. అధిష్టాన దేవత శాకిని. దీన్ని శ్రీచక్రంలో భూపూరము అనే దానికి కనెక్ట్ చేస్తాం. భూపూరం అంటే ఏమిటంటే తెలుసుకోవాలి. టైం ఉంటే ఇవాళ చేస్తాము, లేదంటే శ్రీచక్రం వచ్చే వారం చేసుకుంటాం. స్వాధిష్టానంలో 6 దళాలు ఉంటాయి. రంగు పసుపు, బీజము వం. లలితా సహస్రంలో ఇక్కడ చూడండి 514 అయిపోయింది, 13 నుంచి వెనక్కి 504 వరకు. అంటే ఇది 10, మళ్ళీ ఇదో 10 వచ్చాయి. ఈ కాకిని అంటే ఇక్కడ 16, 8 దళాల పద్మము, దీనికి స్వాధిష్టానము. మణిపూరము 10 పెటల్స్ ఉన్నటువంటి లోటస్, ఎర్రటి ఎరుపు, బ్లడ్ రెడ్ కలర్. రమ్ అనేటటువంటిది రక్త బీజము కదా. రమ్ అనేది బీజాక్షరము. లలితలో 495 నుంచి 503, 504 ఇక్కడ ఉంది, 13 పోతే 14 ఇక్కడ ఉంది, 520, 503 వరకు వెనక్కి వెళ్ళాం. లాకిని అనే అధిష్టాన దేవత. చతుర్దశ 14, బహిర్దశ ఔటర్ 10, అంతర్దశ ఇంకొక 10, 14 + 10 + 10 అంటే 34 ట్రయాంగిల్స్ ఉన్నటువంటి శ్రీచక్రానికి ఇది సమన్వయం అవుతుంది. అనాహతము హృదయస్థానము, 12 దళములు గలది, రంగు నీలము, బీజము ఎం. లలితలో 485 టు 494. అధిష్టాన దేవత ఇక్కడ దామ పేరు రాకిణి. అష్టకోణము, త్రికోణము. త్రికోణం అంటే 1 ట్రయాంగిల్, అష్టకోణం అంటే 8, మొత్తం 9 త్రికోణాలు. విశుద్ధము, విశుద్ధ చక్రంలో 16 దళములు. తెలుపు రంగు ఇక్కడికి వచ్చేసరికల్లా శుద్ధమైపోయింది కదా, అంచేత రంగు అంతా తెలుపు అయిపోయింది. ఇక్కడ హం అనేటటువంటిది బీజాక్షరము. 75 నుంచి 84 వరకు ఉండే లలితా సహస్రనామాలు. ఢాకిని అనేటటువంటి అధిష్టాన దేవత. ఇవన్నీ బిందు స్థానాలే శ్రీచక్రంలో. అయితే ఇది బిందు ప్రవేశము, ఇది బిందు నివేశము, ఇది బిందు లయము. అంటే ప్రవేశించాము ఇక్కడ బిందువులోకి, ఇక్కడ నివేశించాము, ఇక్కడ లయమయం. ఆజ్ఞాచక్రము 2 దళాలతో ఉంటుంది. వర్ణము తెలుపు. హం క్షం అనే బీజాక్షరాలు. 521 ఇక్కడ వదిలేసాగా. 520, 521 టు 27 అనేటటువంటి నామాలలో తెలుస్తుంది. హాకిని అనబడుతుంది. ఇది కూడా బైందవ స్థానమే. సహస్రారము ఇన్ఫైనట్. ఏమిటి రంగు? అన్ని రంగులు, ఏ రంగు లేదు. ఇక్కడ అక్షరము
ఏ అక్షరం లేదు, అంత మొత్తం వర్ణమాల అంతా ఇక్కడి నుంచే వస్తుంది. అంటే ఫలానా అక్షరం అని బీజాక్షరం లేదు కదా, అన్ని అక్షరాలు ఆ స్వరూపమే అని తెలుస్తుంది. 528 నుంచి 534 వరకు లలితా సహస్రంలో యాకిని అనేటటువంటి అమ్మ పేరు. ఇది బిందువులో విలీనము, సహస్రారము లేక యూనియన్. మీకు ఒక 5 నిమిషాలు టైం ఉందంటే నెక్స్ట్ 2 స్లైడ్స్ కూడా చేసుకుంటే మంచిది అనిపిస్తోంది, చేసిస్తాను. ఇది మీరు చదువుకోండి శ్లోకము తర్వాత. ఇది శ్రీచక్రం. శ్రీచక్రాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు పైనుంచి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఒక్కొక్కటి చూడండి. ఇక్కడ 3 రంగులలో కనిపిస్తున్నాయి, బ్రౌన్, వైట్ అండ్ బ్లూ. ఇది నెక్స్ట్ మళ్ళీ 3 రంగులతో ఉన్నటువంటి వలయాలు ఉన్నాయి. స్క్వేర్స్ లా ఉన్నవి 3 ఉన్నాయి, వలయాలు 3 ఉన్నాయి. అంటే ఈ 2 కలిపితే మూలాధార చక్రం వస్తుంది. చూపిస్తాను తరువాత. ఇది దాటితే బ్లూ కలర్లో ఉన్నటువంటి 1, 2, 3 ఇలా లెక్క వేస్తే 16 దళాలు, కళలు అంటారు. కళ అంటే 16 కళలు, 16 కళలు, 16 పెటల్స్కి రిప్రజెంటేషన్. లోపల వసువులు అంటే అష్టవసువులు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇవి 16 పైన లోపల 8. ఈ 16 + 8 24 దళాలు మొత్తం వస్తాయి. ఈ లోపల ఉండేటటువంటి ఈ ట్రయాంగిల్స్ తలక ఇంటర్సెక్షన్ శ్రీచక్రం ఫార్మేషన్ తర్వాత చూపిస్తాను. సెంటర్గా ఒక డాట్ లా కనిపిస్తుంది మీకు. ఆ డాటు బిందువు. బిందువుకి డైమెన్షన్ ఉంటుందా రవిప్రకాష్ గారు? కెన్ యూ గివ్ డైమెన్షన్? ఐ మీన్ x and y axis and z axis ఫర్ ఎ బిందువు? నాట్ పాసిబుల్, మేబీ ఇన్ఫైనైట్. నాట్ పాసిబుల్. సో ఏ విధమైనటువంటి డైమెన్షన్స్ లేని అప్రమేయమైనటువంటి డాట్నే బిందువు అంటారు. మనం ఏదో సంకేతానికి ఒక చుక్కగా చూపిస్తాం కానీ దానికి 3, ఇన్ఫాక్ట్ 4th డైమెన్షన్ కాలం అనే డైమెన్షన్ కూడా లేదు. అంటే ఎక్స్ యాక్సిస్ లేదు, వై యాక్సిస్ లేదు, జెడ్ యాక్సిస్ లేదు, టీ యాక్సిస్ టైం యాక్సిస్ కూడా లేనటువంటిది కాలాతీతమైన స్థితి. ఆ బిందు స్థానము శివులు. శివ ఈ 2 ఒకటైనటువంటి స్థానము బిందు స్థానము. ఆ బిందువు చుట్టూ యూ కెన్ సీ ఎన్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ హియర్ which I am now shadowing. That inverted triangle is the first manifestation. Pratamajudu leka Hiranyagarbha Brahma. ఆ ఫస్ట్ ట్రయాంగిల్ నుంచి మిగతా అనంతమైనటువంటి ట్రయాంగిల్స్ అన్ని మేనిఫెస్ట్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ దాటిన వెంటనే ఎరుపు రంగులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. లోపల 1, తర్వాత 8 ట్రయాంగిల్స్. ఆ తర్వాత బ్రౌన్ కలర్లో 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ రెడ్ కలర్లో 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్లో 14 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కలిపితే ఎంతండి? 43. బిందువు కలుపుకుంటే 44. 44 సంఖ్య ఎందుకు ఇంపార్టెంటో రాను రాను శ్లోకాలు తెలుసు. ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే నేను ట్రేస్ చేస్తున్నాను చూడండి. 1 ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, 2 ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, 3 ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, అండ్ సెంటర్గా ఉన్నది కూడా ఇన్వర్టెడ్ ట్రయాంగిలే కదా. 4 ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే అధో శీర్షం, అంటే ది ఎపెక్స్ ఈస్ డౌన్వర్డ్. అటువంటివి 4 ఉన్నాయి. ఈ 4ని శివయోనులు అంటారు. అంటే 4 కనిపిస్తున్నాయి. అంటే కిందకి అధోముఖంగా ఉన్నటువంటి ట్రయాంగిల్స్, త్రికోణములు 4 కనిపిస్తున్నాయి. ఈ 4ని శివస్థానాలు అంటారు. శక్తి స్థానాలు 5. ఇదిగో చూడండి, నేను ట్రేస్ చేస్తున్నాను. 1, 2, 3, 4. ఇంత కాకుండా లోపల ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది 5. ఈ 5 ఊర్ధ్వశీర్షంగా ఉన్నటువంటి ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ యొక్క బ్యూటీ ఏంటంటే దీస్ ట్రయాంగిల్స్ ఇంటర్సెక్ట్ విత్ వన్ అనదర్. అంటే ఏంటన్నమాట, ఉపాదాన నిమిత్త కారణములు మాయతో కలవడమే కదా సృష్టి. ఆ ఇంటర్సెక్షనే సృష్టి.
అంటూ చెప్పుకోండి. అంటే 44 కోణాలు, 5 శక్తి ట్రయాంగిల్స్, 4 శివస్థానాలు, మధ్యలో బిందువు, డైమెన్షన్లెస్ పాయింట్, చుట్టూ 8 బ్లూ కలర్లో ఉన్నటువంటి వసుదళ పద్మము, వసు అంటే అష్టవసువులు, ఆ చుట్టూ షోడశదళ పద్మము, కళలు అంటే 16, దాని చుట్టూ 3 రింగ్స్ అంటే 3 వలయాలు, వలయాకారంగా ఉన్న 3 గీతలు, ఆ మూడింటిని దాటి స్క్వేర్గా ఉన్నటువంటి 3 గీతలు. మొత్తం ఇది శ్రీచక్రం. ఇది 2 డైమెన్షనల్ అప్రోచ్. ఇది కానీ అది 2 డైమెన్షనల్గా ఉండదు, ఇలా ఉంటుంది, 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇదిగో 4 ఏమోను స్క్వేర్గా ఉన్నవి, రెక్టాంగులర్గా ఉన్నవి, స్క్వేర్గా ఉన్నవి, 3 రౌండ్గా ఉన్నవి, 16 పద్మాలు, 8 పద్మాలు, ఈ కోణాలు, ఇగో బిందు. మొన్న మేము శ్రీకాకుళంలో పోయినప్పుడు చూసినటువంటి శ్రీచక్రం తాలూకా నమూనా, 3D నమూనా. ఇక్కడ చూడండి, చక్కగా 3 మెట్లలా ఉన్నటువంటి భూపూరాలు, ఇది కూడా కలిపితే ఇది భూపూరం అంటాము. భూపూరము, ఈ 3 కలిపితే ఇది సాధకుడికి ఎంట్రీ పాయింట్. ఇది ఇక్కడి నుంచి ఎంట్రీ పాయింట్ అయ్యి ఈ 3ని అంటే సత్వరజస్తమో గుణాలను దాటుకుంటూ ఈ 3 వలయాలు ఏమిటంటే, ఒకటేమో జాగ్రత్త, 2 స్వప్నము, 3 తురియము, 3 సుషుప్తి. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న సుషుప్తులను ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి సంకేతంగా ఉన్నవి దాటితే 16 దళములు ఉన్నట్టు పద్మము, ఆ పద్మం తర్వాత 8 దళాలు ఉన్నటువంటి పద్మము, ఆ తరువాత ఏమో 14 కోణాలు, ఆ తర్వాత 10 కోణాలు లోపలవి, తర్వాత 10 కోణాలు పైన ఉన్నవి, ఆ లోపల ఒక్క త్రికోణము, ఆ త్రికోణం సెంటర్లో ఒక బిందు. ఇవాళ శ్లోకానికి వస్తుంది. మహీం మూలాధారే. ఈ మూలాధారం అంటే ఏమిటి? మహి అంటే భూపూరము. అంటే 1, 2, 3 రంగులు కనిపిస్తున్నాయి కదా, ఇది ప్లస్ ఇక్కడ 3 రంగులు కనిపిస్తున్నాయి కదా, ఇది త్రిరేఖ, త్రివలయ, ఈ 2 కలిపితే మూలాధారం. తరువాత షోడశ దళ పద్మము, 16 దళములు కలిగినటువంటి పద్మం. అష్టదళ పద్మము, ఆ 2 కలిపితే స్వాధిష్టానం. ఆ తరువాత ఉన్నది మణిపూరము, అంటే పైన ఉన్నటువంటి 1, 2, 3 వేసుకుంటూ పోతే 14, చతుర్దశ, బహిర్దశ అంటే చతుర్దశ అంటే 14, ఇవి 10, బహిర్దశ పైన ఉన్నటువంటి 10, అంతర్దశ అంటే లోపల బ్రౌన్గా కనిపిస్తుంది 10, అంటే 10 + 10 + 14, 34 కోణములు మణిపూర స్థానం. వీటన్నిటిని దాటితే అనాహతంలోకి వస్తాడు. అక్కడికి వస్తే ఇగో అష్టదళం 1, 2, 3, 4, 5, 6, 7 రెడ్ కలర్ అష్టకోణము, మధ్యలో ఒక త్రికోణం, అది అనాహతం. ఈ అనాహతం వరకు వస్తే ఇక్కడతో చక్రాలు అయిపోయాయి, బిందువులోకి వచ్చేయాలి. ఇక ఇవన్నీ అయిపోయాయి కదా, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరము, అనాహతం. విశుద్ధంలోకి వచ్చాడంటే బిందువులో ప్రవేశించాడు, ఆజ్ఞలోకి వచ్చాడంటే బిందువులో నివేశించాడు. అంటే ప్రవేశము, నివేశము, ఆ తరువాత కైవల్యము, అంటే బిందువులో విలీనమైపోయాడు, అంటే సహస్రారము లేక కైవల్యం అంటూ చెప్తున్నారు. అంటే శ్రీచక్రానికి, పంచభూతాలకు ప్లస్ మనస్సుకి, ఇక్కడ ఉన్నటువంటి షోడశ అంటే 6 చక్రాలకి ఉన్న కోరిలేషన్ని ఒకే మంత్రంలో, ఒకే శ్లోకంలో ఒక మంత్ర రూపంగా భగవత్పాదులు మనకు అందించారు అంటూ తెలియవస్తుంది. చూసారా ఎంత చక్కని వివరణ ఉన్నదో. ఇప్పుడు ఈ అంతర్దశ దళము అన్ని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ టేబుల్ చూసినట్లయితే మీకు చక్కగా తెలిసి వస్తుంది. ఆ టేబుల్ ఒకసారి చూపిస్తాను. ఇగో మూలాధారము, మూలాధారంలో భూపూరం అంటే 3 స్క్వేర్స్, 3 ఏమో వలయాలు, అది భూపూరం. స్వాధిష్టానం అంటే లోపల ఉన్నటువంటి 16 దళాలు, ఆ లోపల 8 దళాలు, 16 + 8 24 దళాలు ఉన్నటువంటి పద్మము కాబట్టి పసుపు. ఆ తర్వాత మణిపూరంలోకి వస్తే చతుర్దశ 14 ట్రయాంగిల్స్ ప్లస్ బహిర్దశ పైన ఉన్న 10, అంతర్దశ లోపల ఉన్న 10, అంటే 34 ఇక్కడికి వచ్చాయి. ఆ తర్వాత అనాహతంకి వెళితే అష్టకోణం ఉన్నది, లోపల ఒక త్రికోణం ఉన్నది,
అంటే 9. 34 + 9 43, బిందువు కలిపితే 44. విశుద్ధం అంటే బిందువులో ప్రవేశము, ఆజ్ఞ అంటే నివేశము, సహస్రారం అంటే లయము. చతుర్థి శ్రీకంఠై, 4 శివునివి, శివ యువతిభి పంచభిరపి, అమ్మవారివి 5 ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్, శివుడివి అప్వర్డ్గా ఉన్నవి ఇవి. ప్రభిన్నాభిశ్చంభోర్నవభిరపి మూల ప్రకృతిభి, ఇవి 2గా చెప్పబడినప్పటికీ 9 కలిపి మూల ప్రకృతుడు. వీటి ఇంటర్సెక్షన్ వలననే సృష్టి జరుగుతోంది. ప్రభిన్నాభిశ్చంభోర్ నవభిరపి మూల ప్రకృతిభి, చతుశ్చత్వారి అంటే 44, చతుశ్చత్వారింశత్ వశు దళ కళ. వశు అంటే 8, కళ అంటే 16. కళ త్రివలయ 3, త్రిరేఖ, త్రివలయ త్రిరేఖ. అభిసార్థం తవ జనని కోణా పరిణత. రాబోతుంది ఆ మంత్రం. అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఈ టేబుల్, ఈ చక్రాలు ఎక్కువ అవసరం ఉంటాయి. అలా జాగ్రత్తగా బిల్డప్ చేసుకుని రావాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ కుండలిని విద్యలో ఉన్నటువంటి షట్చక్రాలను, కుండలిని ఉత్థితం చేసి ఈ షట్చక్ర భేదనం చేసి సహస్రారంలో ఏకత్వాన్ని తెలుసుకోవడం కైవల్యం. ఈ పాంచభౌతికమైనటువంటి సమష్టి, ఈ వ్యష్టి, ఈ 2 కూడా ఈ సృష్టి అని తెలుసుకొని, ఈ సృష్టికి అధిష్టానమైనటువంటి అపరబ్రహ్మను తెలుసుకొని, ఆ అపరబ్రహ్మ కన్నా మీదకు మనోజయంతో వెళ్ళడాన్ని వేదాంతం ప్రకారంగా అక్కడ ఏకత్వాన్ని సాధించడం. ఈ శ్రీచక్ర పరంగా మూలాధారమైనటువంటి త్రిరేఖ త్రివలయ, ఆ తర్వాత ఉన్న షోడశదళ అష్టదళ పద్మాలు, ఆ తర్వాత ఉన్న 34 ట్రయాంగిల్, చతుర్దశ బహిర్దశ అంతర్దశ అనే ట్రయాంగిల్స్ను దాటుకొని లోపల ఉన్న అష్టకోణము త్రికోణం అంటే 9ని కలుపుకొని బిందు స్థానమైన 44వ స్థానము దాన్ని చేరడమే అక్కడ బిందువులో ప్రవేశం, ప్రవేశం తర్వాత నివేశము, నివేశం తర్వాత విలయము అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మహా యోగ విద్య, కుండలిని విద్య, పంచభూత తత్వాలు, శ్రీచక్రాలతో కొరిలేషన్తో 9వ మంత్రాన్ని, 9వ శ్లోకాన్ని, దాన్ని మంత్రమని అంటాను నేను, శ్లోకమని అనను. ఎందుకంటే మంత్రం లాంటి మంత్రమే శ్లోకం. అక్కడ సహస్రారమే కైవల్యం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.